చాలా సంవత్సరాల కిందట విలియం ఫెర్సన్ అనేటువంటి ఒక వ్యక్తి, మామూలు బిలీవర్, చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. అనుకోకుండా ఆ కంపెనీ బ్లాస్ట్ అయింది. ఒక కారణంగా చాలామంది నష్టపోయారు. కొంతమంది వారి చేతులను, కొంతమంది వారి కాళ్ళను, కొంతమంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ విలియం కూడా తన జీవితంలో చాలా అమూల్యమైనది పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఈజ్ సైట్. తన కంటి చూపును పోగొట్టుకున్నాడు. ప్రియులారా, తనకి రోజు బైబిల్ గ్రంథం చదివే అలవాటు ఉంది. ఇప్పుడు కంటి చూపు పోయింది. ఊరుకోలేదు. అందుల కొరకు ఉండే బైబిల్ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. చూపు లేదు కనుక ఈ వేళ్ళతో అలా స్పర్శిస్తూ చదవడం మొదలుపెట్టాడు. అప్పటికే తన చేతులు డ్యామేజ్ అయిపోయాయి. స్పర్శ కోల్పోయింది. అర్థం అవ్వట్లేదు. అయినా ఊరుకోలేదు విలియం. తన నాలుకను ఆడిస్తూ బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే నాలుక కూడా స్పర్శ పోయింది, కోల్పోయింది. అయినా ఊరుకోలేదు. పెదవులను ముద్దాడుతున్నట్టుగా అలా అద్దుతూ సంవత్సరములో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడు. 4 times. విలియం ఫెర్సన్ 4 సార్లు చూపు కోల్పోయినా, స్పర్శ కోల్పోయినా, నాలుక స్పర్శ కోల్పోయినా, పెదవులను ముద్దాడుతున్నట్టుగా చేసి సంవత్సరంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేస్తే అన్నీ బాగున్నాయే, మనకి చూపు ఉంది, ఎందుకు చదవట్లేదు? ఈరోజు ఎన్నో తప్పుడు బోధలు వస్తున్నాయి. తప్పుడు బోధనలన్నీ నమ్మి వారితో పాటు వెళ్ళిపోతున్న వారు కోకొల్లలు ఉన్నారు. నీకు సత్యమేదో గ్రహిస్తే కదా అసత్యాన్ని ఎదిరించడానికి. సత్యంతో నీకు గడిపే సమయం, గడిపే అనుకూలతనే లేదా? పిల్లరా, చేతులు జోడించి అడుగుతున్నాను, బైబిల్ గ్రంథంను చదవండి.